హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి ఇక్కడ భారతీయ కొబ్బరి చెప్పులను ఉడికిస్తుంది అని చూస్తున్నారు కదా. ఏం లేదండి, ఇవాళ కొబ్బరి కోవా లడ్డు చేద్దాం అనుకుంటున్నా. సో కొబ్బరిని కట్ చేయాలి అంటే మామూలుగా మనం చాక్తో కానీ లేకపోతే ఏదైనా సుత్తితో కానీ కొట్టి తీస్తాం కదా, అంత అవసరం లేకుండా ఇదిగోండి ఇలా ఇడ్లీ పాత్రలో కనుక పెట్టేసామనుకోండి, ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొబ్బరి చిప్పులో నుంచి కొబ్బరి. సో అందుకని చెప్పేసి కొబ్బరి అయితే అలా ఉడికిస్తున్నాను ఇడ్లీ పాత్రలో పెట్టి. ఇంక ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పేసి అల్లం అయితే ఇలాగా వాటర్లో నానబెడుతున్నా, కొంచెం పనంతా చేసుకునే లోపల నానితే మట్టి అంతా ఈజీగా వస్తుంది కదా అని. కానీ అల్లం అయితే అసలు ఏం బాగాలేదండి, అంతా పాడైపోయింది. సరే అని చెప్పి ఇంక వాటర్లో అలా నానబెట్టాను. ఇంక ఇక్కడేమో మొక్కలన్నిటికీ వాటర్ వేస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, మీకు తెలుసు కదా, ఇంట్లో పెంచేవి. అయితే ఏంటంటే ఒకరోజు ఇంట్లో పెంచే మొక్కలకి వాటర్ వేస్తాను, ఇంకో రోజు బాల్కనీలో మొక్కలకి వాటర్ వేస్తాను అనమాట. సో రోజు వేయాల్సిన అవసరం లేదు, ఆ రోజు మార్చి రోజు అనమాట అలా పెట్టుకున్నాను, ఒక చిన్న టైం టేబుల్ లాగాన. అన్నిటికీ ఒక రోజే వేయాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఒకరోజు ఇంట్లోవి, ఒకరోజు బాల్కనీలోవి. మేడ మీద ఉన్న రోజా మొక్కలకి మాత్రం డైలీ వేయాలి అండి, మేడ మీద ఎండకి ఎండిపోతాయి కదా. ఇండోర్ ప్లాంట్సే కాబట్టి వీటికి డైలీ వేయాల్సిన అవసరం లేదు, 2 డేస్కి ఒకసారి వేస్తే చాలు. సో నన్ను అడుగుతున్నారు ఏమేమి ఉన్నాయి అక్క ఒకసారి చూపించండి అని చెప్పి. సో చూపిస్తాను కానీ నాకు వాటి పేర్లు అయితే తెలీదు. మ్యాక్సిమం నా దగ్గర ఒక 2-3 వెరైటీ మనీ ప్లాంట్సే ఉన్నాయి. సో ఎండలో పెడితే మనీ ప్లాంట్ డార్క్ గ్రీన్ కలర్లో అయిపోద్ది. ఇవన్నీ ఇంట్లో పెట్టడం వల్ల చూడండి చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. సో నా దగ్గర అయితే ఇంట్లో పెట్టేవి ఒక 4-5 రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంక ఇంట్లో ఇట్లా వాటర్ చల్లేస్తే కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే కొబ్బరి కూడా ఆపేసి మేడ మీదకి వచ్చాను బట్టలు ఆరేద్దామని చెప్పేసి. అయితే నాకు చెప్పారు రోజా పువ్వు మొక్కలు సరిగా రావట్లేదు అన్నారు కదా సిస్టర్, మీరు చికెన్ అవి ఎక్కువ తింటారు కదా, సో అవి వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా, క్లీన్ చేసిన వాటర్ని మొక్కలకి వేయండి, మొక్కలు మొదట్లో వేయండి, పువ్వులు బాగా వస్తాయి అని చెప్పి. యాక్చువల్గా అది మంచి టిప్పేనండి, నాకు కూడా తెలుసు. కానీ ఇదొక కన్ఫ్యూజన్లో పడిపోయాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఇలాగే నేను ఈ టిప్ గురించి చెప్పాను అనమాట. మొక్కలకి వాటర్ వేస్తే ఇట్లా నీళ్ళు వేస్తే పువ్వులు బాగా వస్తాయని. అంటే మనం మొక్కల మీద స్ప్రింకిల్ చేయకూడదు, మొక్క మొదలు ఉంటుంది కదా, వేర్లలో వేయాలన్నమాట, మట్టిలో వేయాలి. కానీ పైన నుంచి చెట్ల మీద అయితే ఆ నీళ్ళు చల్లకూడదు అనమాట. కానీ అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఆ రోజు. ఈవిడ నాన్ వెజ్ తినేసి నాన్ వెజ్ పూజ చేసేస్తుంది, నాన్ వెజ్ వాటర్ చెట్లకి వేసేస్తుంది, ఆ పువ్వుల్ని మళ్ళీ దేవుడికి పెట్టేస్తుంది అని చెప్పేసి ఎవరో చాలా నెగిటివ్గా నన్ను ప్రొజెక్ట్ చేయడానికి చూశారు. నాకైతే చాలా బాధ వేసింది. సో అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. యాక్చువల్గా అది నిజమేనండి, మొక్కలకి వాటర్ వేస్తే నీళ్ళు చాలా బాగా వస్తాయి రోజా మొక్కలు. కానీ అది ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది. అంటే దేవుడికి మనం పువ్వులు పెడతాం కాబట్టి ఆ పువ్వులు పెట్టచ్చా లేదా అనేది అది మన ఆప్షను. సో నేనైతే ఇంక అప్పటి నుంచి అయితే వెయ్యట్లేదు. ఎందుకు అంటే అది తప్పేమో అన్నట్లుగా చూపించారు. సో ఇంక అప్పటి నుంచి నేనైతే మొక్కలకైతే వెయ్యట్లేదు అనమాట వాటరు. సో అది అంటే నన్ను రీసెంట్గా నిన్న పెట్టిన వీడియోలో చెప్పారు, మొక్కలు బాగా రావాలి అంటే అవి వెయ్యండి సిస్టర్ అని చెప్పి 2-3 పెట్టారు కామెంట్. సో అందుకే చెప్తున్నాను సిస్టర్, అది మంచిదో కాదో నాకైతే తెలీదు. సో మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి, వేయచ్చా లేదా అని చెప్పి. అంటే ఎక్కువ మంది వేస్తారా లేదా అని చెప్పి. నాకు ఎందుకు వాటి అంటే ఇప్పుడు ఎగ్స్ వేస్తాం కదా, తినేసిన ఎగ్ పైన ఆ ఎగ్ అవి ఏమంటారు వాటిని, ఎగ్ షెల్స్ని వేస్తాం కదా నలిపి, మరి చికెన్ వాటర్ ఎందుకు వేయకూడదో నాకు తెలీదు. సో తెలిసిన వాళ్ళు చెప్పండి. నేనైతే వెయ్యట్లేదండి, ఎందుకులే అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా మొక్కలన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను. షెల్ఫ్ల గురించి అడిగారు కదా, సో షెల్ఫ్లు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇచ్చానండి లింక్స్. సో ఎవరైనా సరే చూడలేదు అంటే ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్స్ అయితే మాత్రం. ఆ తర్వాత ఇంటి దగ్గరికి చేపల ఆవిడ వచ్చింది, సరే అని చెప్పి చేపలు తీసుకున్నాను. అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇలా చేపలు లేదా చికెను చూపించడం లేకపోతే క్లీన్ చేయడం అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లున్నాయి. ఏం లేదు సిస్టర్, ఇప్పుడు కొంతమందికి అవి ఎలా కొనాలో తెలియదు కదా, అంటే ఎంత కొనాలి, కొంచెం తక్కువ ప్రైస్ ఉన్న చేపలు ఉంటాయి, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండేవి ఉంటాయి. సో తెలియకుండా కొనేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తాను, వాటి ప్రైజెస్ చెప్తాను అంతే.
అంతేకానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. సో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఈ క్లిప్పింగ్స్ వరకు స్కిప్ చేసేసేయండి. అంటే ఎందుకంటే వాళ్ళు అసలు ఎలా క్లీన్ చేస్తారు అవన్నీ కూడా చూపిమని అడుగుతారు. అప్పటికి నేను అంత ఇదిగా అయితే ఏం చూపించను. ఇదిగోండి ఇప్పుడు కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. కానీ అదంతా అంతా డిలీట్ చేసేసా యాక్చువల్‌గా. అంటే నిన్న ఒకళ్ళు పెట్టారనమాట. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని. సో అందుకే చేపలు ఆవిడ ఎలా క్లీన్ చేస్తుందో తీయలేదు. తర్వాత క్లీన్ చేయడం వీడియో పెట్టాను కానీ అది కూడా సరే ఎందుకులే అని చెప్పేసి అవంతా కూడా డిలీట్ చేసేసా. క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి. కానీ కొంతమంది అయితే అడుగుతారు అసలు ఫిష్ ఎలా క్లీన్ చేస్తారు? ఎందుకంటే ఫిష్ క్లీన్ చేయడం కొంచెం కష్టం. ఫిష్ కానీ తర్వాత పీతలు కానీ. ఇవాళ నేను పీతలు 2 రకాల చేపలు తీసుకున్నాను. అంటే ఇది ఒకటి చెరువు చేప వచ్చేసి సందు చేప అనమాట. సందు చేప మనకి 80 రూపీస్కి వచ్చిందండి. చిన్న చేపే. పెద్దదనుకోండి ఒకవేళ ఎవరైనా కొనేవాళ్ళు 150కి మించి కొనకండి పెద్ద చేప అయితే. చిన్నది అయితే మాత్రం 80 రూపీస్కి అలా తీసుకోండి. ఆ తర్వాత నేను కానాకర్తలు సముద్రం చేపలు కూడా తీసుకున్నాను. అవైతే 50 రూపీస్కి 7 అయితే ఇచ్చిందనమాట ఆవిడ. అంటే యాక్చువల్గా 6ఏ, ఒక చేప ఎక్స్ట్రా ఉందని చెప్పి ఇంక వేసేసింది. అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎందుకంటే ఇవాళ వండనవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఇవైతే పీతలు, ఇవాళ పీతలు వండుతాను. మామూలుగా అయితే అసలు పీతలు ఎక్కువ వండను ఇంట్లో. ఎందుకంటే మామయ్య తినరు, అస్సలు తినరు, టచ్ కూడా చేయరనమాట మామయ్య. అయితే ఇంక మామయ్య ఉన్నప్పుడు వండను. ఇప్పుడు ఇవాళ అంటే ఇప్పుడు మామయ్య ఊరు వెళ్ళారు కదా, ఇవాళ వండుదాంలే నైట్ వండుదాంలే అని చెప్పేసి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఉప్పు పసుపు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టను, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవాళ వండాలి అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను. రేపు ఎప్పుడైనా వండాలి అనుకుంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా. సో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసేసి వచ్చాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే కొబ్బరి కూడా చల్లారిపోయిందండి. కొబ్బరి చిప్పలు చల్లారిన తర్వాతే ఈజీగా వస్తాయి. వేడి మీద మనం పట్టుకోలేం కదా వాటిల్ని. సో చల్లారిన తర్వాత తీయండి. ఇదిగోండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మొత్తం అంతా చిప్ప మొత్తం బయటకు వచ్చేసింది అనమాట మొత్తం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు కొబ్బరి పొడి చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఆ పైన రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా మన దగ్గర పీలర్ ఉంటుంది కదా, పొటాటో పీలర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం అదంతా కూడా పీల్ చేసేసేయండి. తొక్కంతా తీసేసేయండి. తీసేసి అయితే తురమండి, లేదు అనుకుంటే మిక్సీలో వేసేసి పౌడర్ లాగా అవుతుంది కదా, అప్పుడు దాన్ని మన దగ్గర ఏదైనా మందపాటి కడాయి ఉంటుంది కదా, ఆ కడాయిలో వేసి సిమ్లో పెట్టి దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుంది. సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేస్తే ఎండబెట్టాల్సిన పని లేకుండా సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసామనుకోండి, అది చల్లారిన తర్వాత మనకి నిలవ ఉంటుంది. కొబ్బరి పొడి ఎక్కువగా తినేవాళ్ళు, స్వీట్స్లో ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఇలా చేయండి. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకోవాలి అంటే కొబ్బరి పొడి చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పుడు కొబ్బరి కనుక ఉంటే ఇదిగోండి ఇలా మిక్సీలో చేస్తే ఇలా అవుతుంది కదా కొబ్బరి పొడి. ఇప్పుడైతే నేను స్వీట్ చేస్తున్నాను కాబట్టి ఆ రెడ్ కలర్లో ఉన్నది నేనేం తీయలేదు. మామూలుగా ముక్కలు కట్ చేసేసి మిక్సీలో ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను, అది పేస్ట్ లాగా. సో కొబ్బరి అంతా తడిగా ఉంటుంది కాబట్టి మనకి నిలువ ఉండదు. మనకి నిలువ ఉండాలి అంటే డ్రై రోస్ట్ కనుక చేసుకుంటే నిలువ ఉంటుంది. బయటైనా కొన్ని రోజులు నిలువ ఉంటుంది, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బోల్ రోజులు నిలువ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పౌడర్ని బాగా ఫ్రై చేసేసి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎన్ని మంత్స్ అయినా సరే వైట్గా కొబ్బరి పొడి చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్కువ ఎవరైనా కొబ్బరి పొడి ఇష్టపడే వాళ్ళు అలా చేసి పెట్టుకోండి. కానీ ఇంక ఇక్కడైతే నేను స్వీట్ చేస్తున్నాను. మిక్సీలో ఇలా చేసేసానండి మొత్తం కొబ్బరి అంతా. ఇవి 2 కొబ్బరి చిప్పలు, సరే 2 కొబ్బరి కాదు 2 టెంకాయలు, 2 కొబ్బరి కాదు 4 కొబ్బరి చిప్పలు అనమాట. సో నాకు దగ్గర ఇంకొంచెం కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసేసి ఇదిగోండి ఇలా మిక్సీలో మెత్తగా ఇలా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నా. యాక్చువల్గా నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట. నెయ్యి వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా అని నెయ్యి వేసాను అంతే. నెయ్యి వేసుకొని కొబ్బరిని ఒక 5 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసేసుకొని ఒక ప్యాకెట్ పాలైతే వేసుకున్నా. యాక్చువల్గా 1 కాదు 1.5 ప్యాకెట్ వేసాను. 2 ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. పాలు ఎంత వేయాలి అనేది మన ఇష్టం అండి. ఎంత పాలు వేస్తే అంత రుచిగా ఉంటుంది. కాకపోతే టైం పడుతుంది అనమాట. అంటే ఆ పాలంతా ఇంకడానికి టైం పడుతుంది. మధ్యలో మనం కలుపుతూ ఉండాలి స్టవ్ మీద పెట్టేసి. సో ఇప్పుడైతే పాలు పోసిన తర్వాత సిమ్లో పెట్టాను. అదంతా కొంచెం దగ్గర కావడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుందాం అని చెప్పేసి. సో ఇదిగోండి అల్లాన్ని ఈజీగా మనం క్లీన్ చేయాలి. ఎందుకంటే చాలా మట్టిగా ఉందండి అల్లము, బురదలా అట్లాగే ఉంది, క్లీన్ చేయలేదు అల్లము.
సో అప్పుడేంటంటే ఇలాగా నేను ఒకటి పెట్టేసుకుంటాననమాట. ఇలాగ ఒక స్క్రబ్బరు. అది పొటాటో గానీ, క్యారెట్ గానీ ఇట్లాంటివి కొంచెం మట్టి మట్టిగా ఉన్నప్పుడు దాంతోటి మొత్తం అంతా వాష్ చేస్తాను. అదే ఇట్లా రబ్ చేస్తే దాని మీద ఉన్న మట్టి గానీ, ఆ స్కిన్ అంతా వచ్చేస్తది. అప్పుడు కట్ చేసేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటా. కాకపోతే ఈ అల్లము బాగా కుళ్ళిపోయి ఉందండి. అందుకే మొత్తం అంతా చాలా మటుకు కట్ చేసేసి పడేశాను. కానీ మట్టి మట్టిగా ఉన్న అల్లం కానీ, బంగాళదుంపలు, క్యారెట్ అవన్నీ క్లీన్ చేయాలి అంటే మాత్రం ఇలాగే స్క్రబ్బర్ తోటి క్లీన్ చేయండి. మీకు పని ఈజీ అయిపోద్ది. అంటే వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి ఒక స్క్రబ్బర్ పెట్టేసుకోండి. అప్పుడైతే మనకి ఎప్పుడైనా సరే క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకా నేను అల్లం ఎంత తీసుకుంటానో వెల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకుంటాను. పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అనుకోండి పొట్టు తీస్తాను. కాకపోతే ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి పాయలు. పొట్టు తీసేంత ఓపిక లేదు ఇప్పుడు నాకు. అందుకే అలా వేసేసి ఉప్పు, పసుపు, ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటా. వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటా. అసలు వాటరే వేయకుండా కూడా నలుగుతుంది. కాకపోతే నా మిక్సీ జార్ పెద్దది కదా, కానీ ఇక్కడేమో ముక్కలు కొంచెమే ఉన్నాయి కదా. సో అది మిక్సీ జార్ తిరగాలి అంటే కొంచెమే వాటర్ వేసి ఇలా అయితే చేసుకున్నా. మామూలుగా పావు కేజీ అల్లము, పావు కేజీ వెల్లుల్లిపాయలు అంటే ఈ బాక్స్ నిండుగా వస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ చెప్తున్నాను కదా, అసలు అల్లం అంతా పాడైపోయింది, అంతా పడేశాను. బాగున్న వరకు కట్ చేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో క్వాంటిటీ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయలు 2 సమానంగా తీసుకుంటానండి అంతే. ఇప్పుడు ఏంటంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడేమో ఇదిగోండి మధ్య మధ్యలో దీన్ని అయితే కలుపుతూనే ఉన్నాను అనమాట. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత పంచదార, ఒక కప్పు పంచదార అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఎక్కువ వేసేసుకోకండి, కొబ్బరి స్వీట్గా ఉంటుంది కదా, సో దాన్ని చూసి వేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక చిన్న కప్ అయితే వేసుకున్నా. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా. సో ఇంకా షుగర్ అంతా వేసేసి ఇదిగోండి ఇలా డ్రై అయిపోవాలన్నమాట. ఇంకా మొత్తం అందులో ఉన్న పాలు అన్నీ కూడా ఇంకిపోయి ఇలా డ్రై అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పాలు మీరు 2 ప్యాకెట్లైనా వేసుకోవచ్చు, 3 ప్యాకెట్లైనా వేసుకోవచ్చు. వేసేదాన్ని బట్టి టేస్ట్ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. అంత బాగుంటుంది అనమాట ఇది. సో లడ్డు అయితే అయిపోయింది. దీన్ని ఇలాగే కూడా తినొచ్చు, కానీ మనం ఉండలు చుట్టుకుంటే లడ్డూలాగా తినడానికి బాగుంటుంది కదా. సో అదైతే పక్కన పెట్టాను. కొంచెం చల్లారిన తర్వాత బాల్స్ లాగా చేసుకుందాము. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు వచ్చేసారు. వాళ్ళకి ఏంటంటే ఆకలేస్తుందమ్మ, చాలా ఆకలేస్తుంది అన్నారు. సరే అని చెప్పి ఇంకా అప్పటికప్పటికే అంటే ముందు రోజు మిరపకాయలు తెచ్చాను కదా, అవి ఉన్నాయన్నమాట. సరే అయితే మిరపకాయ బజ్జీలు వేద్దాంలే అని చెప్పేసి ఇంక అప్పటికప్పటికే ఆ మిరపకాయలని కట్ చేసేసి నా దగ్గర వాము పొడి, జీలకర్ర పొడి అన్నీ చేసి పెట్టుకుంటాను. సో అది కనుక ఉంది అంటే ఇంక ఇలా కట్ చేసేసి అందులో వాము అవి స్టఫ్ చేసేసాను అనమాట. వాము, కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్ కలిపేసి ఆ మిరపకాయల్లో పెట్టేసి ఇంక ఇలా బజ్జీలు వేస్తున్నాను. అయితే నా దగ్గర ఇది ఉంటుంది కదా వంట సోడా, అది అయిపోయిందండి. దానివల్ల కొంచెం ఇట్లా వచ్చాయి అనమాట. అంటే అంత బాగా పొంగలేదు, నార్మల్గా వచ్చాయి. ఇదిగోండి ఇలా తప్పడిపోయినట్టు వచ్చాయి. కొంచెం కనుక వంట సోడా వేస్తే కొంచెం మంచిగా పొంగుతుంది. అయిపోయింది వంట సోడా, తీసుకురావాలి. ఇంకా అలాగా ఫాస్ట్గా అయిపోయేవి అంటే ఇంకా ఇవే కదండి, బజ్జీలు, పకోడీలే కదా. పకోడీ తినమని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే అలా వేసేసి పిల్లలకి పెట్టించేసా. ఇవాళ ఎందుకో నాకు మిరపకాయ బజ్జీలు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలే. అంటే టేస్ట్ బాగుంది కానీ అంటే ఆ రౌండ్గా ఆ షేప్ రాలేదన్నమాట. మిరపకాయ బజ్జీలు రౌండ్గా పొడవుగా ఉంటాయి కదా, సో అలా రాలేదు. వంట సోడా వేయకపోవడం వల్లే అనుకుంటున్నా. ఇంకైతే మా వారికి ఇచ్చేసాను. మా వారు కూడా వచ్చేసారులేండి, తనకు కూడా ఇచ్చేసాను. ఇంకా పిల్లలకు కూడా ముందే పిల్లలకి పెట్టేశాను. కాకపోతే క్లిప్పింగ్స్ అన్నీ ఎందుకో అండి పోతూనే ఉంటున్నాయి. అంటే ఫోన్ వస్తుంది, ఫోన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి ఇంకా అలా క్లిప్పింగ్స్ కట్ అయిపోతున్నాయి, ఆఫ్ అయిపోతుంది ఫోను. నేను అనుకుంటున్నాను వీడియో రికార్డ్ అవుతుంది కదా అని చెప్పి, అది ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో కూడా నేను చూసుకోవట్లేదు. అది పెద్ద ఇబ్బంది అయిపోతూ ఉంది నాకు. ఇంకా ఇదిగోండి ఇంకా లడ్డూలాగా చుట్టుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. కొన్ని లడ్డూలు మాత్రం ఇంకా పిల్లలకి ఇచ్చాను. పిల్లలు అయితే చాలా బాగున్నాయి అమ్మ అన్నారు. మా వారు ఏంటంటే అంత ఇష్టంగా ఏం తినరు స్వీటు, కానీ బాగుంది అంటే అన్నం తినేసిన తర్వాత జస్ట్ అలా కొంచెం తింటారనమాట. సో అందుకని చెప్పేసి అలా తింటున్నారు. పిల్లలకైతే ముందే పెట్టేశానులేండి, వాళ్ళైతే తినేసి ఇంకా చదువుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ డాడీ రాగానే ఇంకా బుక్స్ తీస్తారండి. అక్కడి నుంచి 8 o'clock వరకు చదువుతారు. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ డాడీ చెప్తారనమాట. ఇంక ఇప్పుడు మీరు అనుకోవచ్చు మంచం మీద కూర్చొని తినకూడదు అని చెప్పి, కాకపోతే ఇంకా అవి స్నాక్స్ కదండి, పిల్లలకి ఏదో డౌట్స్ ఉంటే ఇంకా అలా చెప్తూ తింటూ ఉన్నారనమాట.
మా చిన్నోడు అటు ఇటు తిరిగి ఆ లడ్డు కాస్త వాడే తిన్నాడు. బాగుందమ్మా బాగుందమ్మా అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి మా వారైతే పిల్లల్నైతే చదివిస్తూ ఉన్నారు. నేనైతే వంటగదిలోకి వచ్చేసాను వంట చేద్దాం అని చెప్పి. మీకు చెప్పాను కదా పీతలు ఇగురు లేదనుకుంటే పీతలు వేపుడు అనుకోవచ్చు. మసాలా వేస్తాను కానీ మరి గ్రేవీ లాగా ఉండదన్నమాట. బాగా దగ్గరికి అయిపోతుంది. చాలా బాగుంటుందండి అసలు అన్నంతో కలుపుకొని తింటుంటే అసలు ఎంత బాగుందో. ఏం లేదు, ఫస్ట్ అయితే చికెన్ ఎలా వండుతామో అలాగే చాలామందికి పీతలు వండడం రాదు. చాలా సింపుల్ అండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు అయితే ఇందులో వేసేస్తా ఉన్నా. పీతల్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను, నేను వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉన్నా అనమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అంతా కూడా పీతలకు పట్టేలాగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటా ఉన్నాను. కొంచెం మంచిగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ కారము, అంటే మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకున్నా. కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేసుకొని ఇందాక కొబ్బరి చేసి పెట్టుకున్నా కదా కొబ్బరి పొడి నేను స్వీట్ కోసము. సో ఆ కొబ్బరి పొడిని నేను కొంచెం అయితే తీసి పెట్టుకొని ఇప్పుడు ఆ కొబ్బరి పొడి ఇందులో వేసేసాను అనమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ వేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి గసగసాల పొడి, గసగసాల గరం మసాలా మీకు చూపించాను కదా. గరం మసాలాలో గసగసాలు వేసేసి అలాగే కొంచెం శనగపిండి కూడా కలిపి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇది మరీ ఓవర్ స్పైసీగా ఘాటుగా ఉండదు, అందుకే 1 స్పూన్ వరకు వేసుకున్నా. అలాగే ఉప్పు కొంచెం, అంటే ఇందాక ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అంతేనండి. ఉప్పు కారము తర్వాత కొబ్బరి పొడి గసగసాల పొడి అయితే వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు అందులో కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసి, మీకు పులుసులాగా గ్రేవీలాగా కావాలి అనుకుంటే కొంచెం కుక్ అయిన తర్వాత ఆపేసుకోవచ్చు గ్రేవీలాగా వచ్చినప్పుడు. కాదు మాకు బాగా అంటే రోస్ట్ లాగా కావాలి అనుకుంటే సిమ్లో పెట్టేసి మంచిగా ఆ ఇగురంతా కూడా బాగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకి పీతలు రోస్ట్ లాగా అయిపోతుంది. పప్పుచారు కానీ అలాంటి కర్రీస్ ఉన్నప్పుడు పక్కన సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా మీకు కావాలి అనుకుంటే ఇగురులాగా ఇక్కడ ఆపేసుకోవచ్చు స్టవ్, కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని. లేదు మీకు ఇంకా కొంచెం మంచిగా రోస్ట్ లాగా అవ్వాలి అనుకుంటే ఇదిగోండి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే అసలు ఆ ముక్కకు మొత్తానికి కూడా ఆ కొబ్బరి ఫ్లేవర్ అదంతా పట్టేసుకొని అసలు ఎంత బాగుంటుందో అండి. చాలామందికి తినడం కూడా రాదు పీతలు, యాక్చువల్గా మా వారికే రాదు తినడం. నేనే నేర్పిస్తానమాట ఇలా తినాలి అని చెప్పి. కానీ ఆ గ్రేవీ ఆ మసాలా ఉంటుంది కదా, గ్రేవీ కాదు ఆ మసాలా అదంతా అన్నంతో కలుపుకొని తింటే అసలు ఎంత బాగుందో. కరివేపాకు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా పచ్చిమిర్చి కూడా వేయాలి, కాకపోతే నేను మర్చిపోయాను పచ్చిమిర్చి వేయడము. సో ఫైనల్గా ఇలా పీతలు రోస్ట్ అయితే ఇలా అయిందండి. అసలు చెప్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా కొబ్బరి పొడి వేసి ట్రై చేయండి, చాలా బాగుంది అన్నంతో తినడానికి అయితే మాత్రం. సో అదండి, ఇంకా వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నా. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.